మన రామ్ చరణ్ తప్పేం లేదు, ఎందుకంటే తను ఎంత మంచి డాన్సరో మనకు తెలిసిందే. సో తప్పంతా ఈ గణేష్ ఆచార్య ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆయన అని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ సాంగ్ అర్థం తెలుసుకున్న మన రామ్ చరణ్ కూడా దాన్ని తిరస్కరించకపోవడం అనేది, సాంగ్ అయితే ఆస్కార్ లెవెల్లో ఉంది కానీ వీళ్ళ డాన్స్ భాస్కర్ లెవెల్లో ఉంది, స్టెట్ అయితే ఇంకా టాప్ భాస్కర్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని కామెంట్ చేయండి. సో లెక్క ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో గేమ్ చేంజర్ సాంగ్ ఎందుకు మిక్స్డ్ టాక్ తెచ్చుకుందాం మాట్లాడుకుందాం అనమాట. సాంగ్ ఏంది, ఆ సాంగ్ ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఏంది. సో సాంగ్ ఒక లెక్క ఉంటుంది, ఆ డ్యాన్స్ ఒక లెక్క ఉంటుంది, ఆ గ్రాండియర్గా వేసిన సెట్ వేరే లెక్క ఉంటుంది అనమాట. సాంగ్ దేని గురించి అసలు అదేమి మర్చిపోయారు. సాంగ్ దేని గురించి అంటే క్లాస్ క్యారెక్టర్లో ఉన్న హీరో మాస్ ప్రజలతో తను ఇంటరాక్ట్ అవుదామనుకుంటున్నాడు. సో ఏ విధంగా అంటే కళ్ళ జోడు తీసేది నీలాంటోడ్నే, షర్టు మడత పెడితే నీలాంటోడ్నే, కాల ఎగరేస్తే నీలాంటోడ్నే, నాటు బీటు వింటే నీలాంటోడ్నే అని చెప్పేసి ఒక క్లాస్ హీరో మాస్ ఆడియన్స్ని తన వైపు తిప్పుదామని చూస్తాడు అనమాట. అలా సాగే ఈ సాంగ్ని సో వీళ్ళైతే తుపాసు లెక్క చేసి పడేసారు అనమాట. ఒక సబ్బు వీళ్ళ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో సబ్బు రుద్దుకోవడానికి ఈ డాన్స్ పనికి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. గణేష్ ఆచార్య సో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవచ్చు. తనకు సాంగ్ అర్థం కాకనో ఏందో కానీ మొత్తం పెంట చేసి పడేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ సాంగ్ అయితే భ్రష్టు పట్టించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఊరి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి, ఎందుకంటే మాస్ ఆడియన్స్ అంటే ఊర్లో ఉంటారు కాబట్టి ఊరు బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. కళ్ళ జోడు తీస్తే ఇక నేను ఊర్లోకి వస్తే ఇలా చాలా చాలా రకాలుగా ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో మాస్ ఆడియన్స్ని అంటే మాస్ ప్రజల్ని మన దగ్గర కావాలంటే మనం కూడా మారిపోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు వేసే సెట్టు, వాళ్ళ డాన్సు, ఆయన వేసే సబ్బుబిళ్ళ డాన్సు, ఇక చాలా విధంగా ఇదైతే భ్రష్టు పట్టిపోయిందని చెప్పుకోవచ్చు. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ. మీకు నచ్చిన లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.